శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాటరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండి. సిఏ ఎలాగంటారో సిఎంఏ కూడా అంటారు. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ మీకు తెలిసే ఉంటుంది. జనరల్గా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నట్టుగా అన్నీ ఉంటాయండి. చేసుకుంటే అన్నీ ఉంటాయి. మీరు ఉంటే నాకు పంపించండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వివాహాలు కాకపోయినా, అయితే ముహూర్తాలు పెట్టాలనుకున్నా, అయితే మ్యాచింగ్ అంటే వధూవరుల జాతకాల పరిశీలన కావాలన్నా తప్పకుండా నేనే చెప్తానండి. ముఖ్యంగా నా పేరు వాటరేవు ఆదినారాయణ శర్మ అందాక చెప్పినట్టుగానే మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వీడియోస్ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 1 జూన్ నుంచి 15 జూన్ వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అంటే 1 జూన్ 2025, 15th జూన్ 2025, 15 డేస్ యొక్క ఈ ప్రభావం జూన్లో అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము. రవి బుధులు మీ రాశిలోనే ఉండిపోయారండి. రాశిలో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా తెలివైన వారు, సూక్ష్మ బుద్ధి కలవారుగాను, కూశాగ్ర బుద్ధి కలవారుగాను, అపారమైన విద్య సంపాదించేవారుగా ఉంటారు. మీరు జాతకాలు కూడా చూసుకోండి. మీరు జాతకాల్లో రవి బుధులు అంటే నేను చెప్పినవన్నీ ఉంటాయి. అంతేకాకుండా మీ రవి బుధుల వలన నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుందండి. ముఖ్యంగా ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, ఆడిటర్స్గా బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. చాలా తెలివైన వారుగా మీరు ఉంటారు. ఏదేమైనా ఈ రవి బుధులే మళ్ళీ 6వ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలోకి, రవి 15వ తారీఖు నుంచి రావడం జరుగుతుందండి. బుధ గురుడు కాంబినేషన్ మీకు ఏంటంటే గురుడు కూడా సెకండ్ భావంలో ఉండడము, సెకండ్ భావాధిపతితో కలిసి ఉండడం వల్ల అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. ఆగరు వాగ్ధాట్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ప్రాసలతో మాట్లాడుతుంటారు, కొంతమంది రచయితలుగా ఉంటారు. బాగా ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. కొంతమంది పాటలు పాడేవాళ్ళుగా ఉంటారు. అద్భుతంగా ఉందండి, పాటలు పాడతారు. బుధుడు ద్వితీయ భావన ఉంటే సంగీతం బాగా వస్తుందండి. వాళ్ళకి నృత్యం బాగా రావడానికి అవకాశం ఉంది. శుక్రుడు కూడా ఉంటే నృత్యం కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా బుధుడి ప్రభావం వల్ల బాగా తెలివిగలవారుగా ఉండడము, సంపదలు పెరగడము, ఇంతకుముందు ఉన్న డబ్బుల కంటే సెకండ్ హౌస్లో గురుడు ఉంటేనే సంపదలు పెరుగుతూ ఉంటాయి. బుధుడు సెకండ్ హౌస్లో, లార్డ్ కూడా సెకండ్ హౌస్లో ఉండడం వల్ల ఇంకా మీ ధనానికి అడ్డు లేకుండా బాగా మీరు కష్టపడ్డందుకు దానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా మీరు పొందుతారు. కష్టపడితే డబ్బులు రావు. అంతేకాకుండా వేళపడ్డ భోజన వసతులు చక్కగా ఉంటాయండి. ఏదైనా మీరు మీ ఇంట్లో ఈ వారం 15 రోజుల్లో కూడా భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అయితే భూమి తగ్గ వ్యాపారాలు చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుంది. ఏదైనా 4th భావంలో కేతు ఉన్నాడు కదండి, కేతుతో కలిసిన కుజుడు అంటే విద్యలో ఆటంకాలు కలిగించడానికి మాత్రం అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు. ఏదైనా 7వ 4th భావంలో ఉన్నాడు కాబట్టి విదేశీ పర్యటన కూడా మీరు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, పంచమ స్థానానికి సరిదృష్టి ఉండడం వల్ల సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్, అవకాశాలు చాలా తక్కువ, అసలు రావు కూడా, లేట్ అయిపోతుంటాయి. అంతేకాకుండానండి మీకు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడమే ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా లాస్ రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో కోర్టు అంటారు కదా, మీకు కలిసి రావడానికి అవన్నీ కూడా ఫేవరబుల్గా మీకు రిజల్ట్స్ రావడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుందని చెప్తున్నాను. అంతేకాదండి, మీకు ఈ గురు ప్రభావం వల్ల కూడా శత్రువుల వల్ల వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం లేవు, అపజయాలు ఉండవు. అలాగే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 7వ భావం కూడా అంటే మీ కలత్ర స్థానం కూడా బాగుంది కాబట్టి వివాహాది వేడుకలు బాగా చేసుకోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. ఎందుకంటే సడన్ గెయిన్స్ మీ రాశిలో మీకు ఉన్నాయి. అంటే బాగా కలిసి రావడం, సడన్ గెయిన్స్ అంటాం కదా, వస్తాయి మీకు. అలాగే సేవకాజనం ఉండడము, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, అలాగే మీకు కలిసి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ కూడా మీకు శని లాభంలో ఉన్నాడు. మంచి యోగాన్ని కలిగిస్తాడండి.
9th హౌస్ లార్డ్గా భాగ్యంలో ఉన్నాడంటే 9th హౌస్ లార్డ్ దశమ లాభంలో ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా కోల్డ్ సంబంధించిన వ్యాపారాలు కానీ లేదా ఐరన్ స్టీల్ వ్యాపారాలు, అంతేకాకుండా ఫార్మా రంగము, అంతేకాకుండా కంప్యూటర్స్ సంబంధించిన వ్యవహారాలు అవి హార్డ్వేర్ సంబంధించినవి, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇలాగా మీకు అనేక రకాలుగా మీకు చాలా బిజినెస్లు మాత్రం చాలా బాగుంటాయి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేయడానికి అవకాశము ఎక్కువగా ఉందండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి దశమ స్థానంలో రాహు ఉన్నాడు అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. జనరల్గా దశమంలో రాహు అంటే డాక్టర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. అది కూడా కుంభరాశిలో రాహు ఉండాలి. ఇంకొంచెం కాంబినేషన్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా చెప్పుకుందాం అనుకోండి. దశమంలో రాహు అంటే జనరల్గా డాక్టర్స్ వృత్తికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు దశమ స్థానాల్లో రాహు ఉండడం వల్ల గంగాస్నానం చేయిస్తాడండి. ఫ్లైట్లు ఎక్కువ తిరుగుతుంటారు ఎక్కువగా. ఏ పని అంటే అందరూ కాదండి, మీ పనుల రీత్యా, ఉద్యోగాల రీత్యా అంటారు సరే, షూటింగ్ల రీత్యా, లేకపోతే మీ ఉద్యోగం రీత్యా అన్న చెప్పాం కదా, మీ పర్సనల్ పనుల రీత్యా, ఇలాగ విదేశాలు వెళ్ళడానికి, దూర ప్రాంతం వెళ్ళడానికి కూడా మీకు రాహు తోడ్పడతాడు. ఆ రాహు వలన సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ వాటిలో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది మీ జాతకాలు ఇచ్చా. ఇంతేకాకుండా పొలిటికల్ రంగంలో కూడా మీరు ఉన్నతమైన పదవులు రావడానికి కూడా అవకాశం. దశమస్థానం చాలా బాగుంది. లాభంలో శని ఉన్నాడండి. లాభంలో శని మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు మీకు. అద్భుతం. పైగా యోగం కలిగించడం కాకుండా ధనధాన్యాన్ని సమృద్ధిగా ఇస్తాడండి శనీశ్వరుడు. మీకు కొన్ని మీ బిజినెస్లు కూడా శని కారకత్వంలో బిజినెస్లు, లేకపోతే మీరు చేసినటువంటి సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్లు కూడా బూమ్ చాలా స్పీడ్గా ఉంటుందని అర్థం. ఏదైనా శుక్రుడు, మీ రాష్ట్రాధిపతి శుక్రుడు 12వ భావంలో ఉండడం తప్పే కాదంటే జనరల్గా ఏంటంటే మీకు ధన ఖర్చుని అధికంగా ఇస్తాడు. అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ కలిగేట్ చేస్తుంటాడు. తీర్థయాత్రలు చేసేట్టుగాను, ధన వ్యయం ఖర్చు పెట్టేట్టుగాను, చెరువులు బావులు తవ్వించడానికి అవకాశాలు ఉండేట్టుగాను మీకు శుక్రుడు ఉపయోగపడుతూ ఉంటాడు. ఏదేమైనా శనికేతువుల మధ్యలో ఆ గ్రహాలన్నీ ఉండిపోయాయి కాబట్టి మనకి అనుగ్రహాలు తక్కువగా ఉంటాయి. గ్రహాల యొక్క అనుగ్రహాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అనుగ్రహం కలగాలంటే రాహుకేతుకి సంబంధించిన పూజలు, కేతుకు సంబంధించిన పూజలు చేసుకోవడం వలన మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే పరిహారాలు, రెమెడీసు, ఇవన్నీ అంటాం కదండి. మనం ఒక ముక్కలో చెప్పాలంటే రెమెడీస్ ఇలా పరిపరి భాషలో చెప్పుకుంటున్నాం, పరిపరి విధాలుగా చెప్పుకుంటాం. ఏం లేదండి, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా అన్ని గ్రహాలు కూడా దిగ్బంధంలో ఉండిపోయారు. అంటే రాహుకేతుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి ప్లానెట్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటే ఏంటి అంటే, ఇలా ఉంటేనంటే మనం ఎంత కష్టపడ్డా కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. మనకి గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కదు. కొంతమందికి అయితే అనారోగ్య సమస్యలు వచ్చేసి హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పదవులు రాక ఎదుటి వాళ్ళ చేత తిట్లు, ఎదుటి వాళ్ళ చేత ఏదో విమర్శలు చేసుకుంటూ, రాజకీయ రంగంలో వాళ్ళకి కాదండి, అందరికీ కూడా. ఎందుకంటే మనకి టైం బాగున్నప్పుడు అలాగ ఉంటుంది అంటాం కదా. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతుల వలన, శనైశ్వరుని వలన కొంతమందికి కొన్ని రాసుల వాళ్ళకి దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతులకి మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే అమ్మవారికి పూజలు చేసుకోవడము, కుంకుమ పూజ కానీ ఏదైనా, లేకపోతే రాహుకాల సర్పదోషంలో మంగళవారం మీరు గుడికి వెళ్ళడము, లేకపోతే గుడికి సంబంధించిన పూజలు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కడితే వాళ్ళు చేస్తారు, అది చేయించుకోవడము. అంటే రాహుకాల మంగళవారం అంటారు కదా, మంగళవారం కూడా రాహుకాలంలో పూజలు, అమ్మవారి పూజలు, అదొకటి. అలాగే పౌర్ణమి పూట కానీ అమావాస్య పూటలు కానీ అమ్మవారికి మనము ఏమంటారంటే చండీ హోమం అంటారు కదా, వాళ్ళు చేయించుకోవడం వలన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధికంగా పూజించడం వలన మీరు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. అంతేకాకుండా పౌర్ణమి వెళ్ళిన చవితి రోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః 108 సార్లు అనలేమా, అన్ని తీరుతాం. సో అలా చేసుకోవడం వలన దోషాలు చాలా పరిహారం అవుతాయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివాభిషేకాలు, శనీశ్వరుడికి అభిషేకాలు, నూనెతోటి తైలాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు కూడా, శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి నేను చెప్పదగ్గ సూచన ఇవ్వనండి. మీకు ఏమాత్రం వీలుంటే ఆ పూజలే చేసుకోండి. విపరీతంగా డబ్బులు అప్పు చేసేసో,
అది వేరే వాళ్ళ దగ్గర తెచ్చేసుకున్నాం మనం బ్రహ్మాండంగా చేసుకుందాం అని మాత్రం అనుకోకండి. స్వామివారికి మనస్ఫూర్తిగా ఎవరు పూజ చేస్తారో వాళ్ళకే మంచి ఫలితాలు దక్కుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో ఈ విధంగా మీ రాశిలో అందరికీ బాగుండాలని, విధి విధానాలతో మీరు వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.